అనగనగా ఒక దట్టమైన అడవి. ఆకాశం దట్టమైన మేఘాలతో నిండి ఉంది. ఆ అడవిలో ఒక జింక ఉంది. అది గర్భంతో ఉంది. దానికి ప్రసవవేదన కూడా మొదలైంది. మరికొద్దిసేపట్లో అది ఒక పసిబిడ్డకు జన్మనివ్వబోతోంది. కాని సరిగ్గా అదే సమయంలో ఆ జింక చుట్టూ ప్రాణాంతకమైన ఆపదలు వచ్చిపడ్డాయి. ఒకవైపు అడవిలో అకస్మాత్తుగా దావాగ్ని అంటే కారుచిచ్చు మొదలై మంటలు చుట్టుముట్టాయి. మరోవైపు ఆ జింకను వేటాడాలని ఒక వేటగాడు బాణం ఎక్కుపెట్టాడు. ఇంకోవైపు ఆకలితో ఉన్న ఒక సింహం జింకపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. నాలుగోవైపు భయంకరమైన మొసళ్లతో నిండిన నది. అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లుగా ఆ జింకకు నాలుగు వైపుల నుండి మృత్యువు కనిపిస్తోంది. తప్పించుకోడానికి దారిలేదు. విపరీతమైన దాహంతో ఉన్న ఆ జింక, ఇక నా చావు తప్పదు, చచ్చే ముందు ధైర్యంగా ప్రశాంతంగా చనిపోతాను అని నిర్ణయించుకుని నది దగ్గరకు వెళ్లి నీళ్లు తాగడం మొదలుపెట్టింది. జింక నీళ్లు తాగుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపుకాంతికి వేటగాడి కళ్ళు బైర్లుగమ్మి వదిలిన బాణం గురితప్పి సరిగ్గా సింహానికి తగిలింది. గాయపడిన సింహం కోపంతో వేటగాడిమీద పడి అతడిని చంపేసింది. బాణం తగిలిన సింహం కూడా కొద్దిసేపటికే మరణించింది. అదే సమయంలో కురిసిన పెద్ద వర్షానికి అడవిలో మంటలు ఆరిపోయాయి. క్షణాల వ్యవధిలో జింకను చుట్టుముట్టిన ఆపదలన్నీ పటాపంచలైపోయాయి. ఆ తరువాత రామ్చరణ్ ఉపాసనా దంపతులకు కవలపిల్లలు పుట్టినట్టుగా ఆ జింక కూడా కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక్క క్షణం క్రితం ఆ జింక చుట్టూ అన్నీ ఆపదలే, కాని మరుక్షణమే ఆ ఆపదలన్నీ వాటంతటా అవే తొలగిపోయాయి. మన జీవితంలో కూడా ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. ఎటువైపు వెళ్దామన్నా దారి దొరకదు. అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లనిపిస్తుంది. ఇక ఈ సమస్య నుంచి బయటపడడం మన వల్ల కాదు అని నిరాశ చెందుతాము. అలాంటప్పుడే మనం ఓపిక పట్టాలి. స్వచ్ఛమైన మనస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆపదలన్నీ వాటంతటా అవే తొలగిపోతాయి. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే, ఓపిక పట్టడం మరియు నిశ్చలమైన మనసుతో ఆ దేవునిపై భారం వేయడం. ఆఖరిగా ఒక్క మాట. నిన్న చేపలకూర వండిన పాత్రను కడగకుండా ఇవాళ అందులో పాయసం వండితే అది తినడానికి పనికొస్తుందా? పనికిరాదు కదా. అలాగే కలుషితమైన మనసుతో మనం ఎన్ని పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేసినా అవి ఫలితాన్నివ్వవు. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ సూర్యనారాయణ సుంకర.